ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ సండే. ఈరోజు నేను ఒక హ్యాక్ చూపించబోతున్నాను. నేను ఒక వీడియోలో చూశాను చపాతీ చాలా ఈజీగా చేయడం ఎలాగో. నాకు చపాతీ చేయడం అంటే చాలా చిరాకండి, ఎందుకంటే చాలా టైం వేస్ట్ అని. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. చూడండి, ముందుగా నేను కూడా మన చపాతీ ముద్దలు కలుపుకొని ఇలాగా ఉండల్లా చేసుకున్నానండి. సో ఫస్ట్ నేను కూడా ఒక పేపర్ అనేది పెట్టుకున్నాను. పేపర్ మీద ఒక పెడదామండి. తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొకటి పెడదాం మనం. సో ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం కూడా చూద్దాం ఎలా వస్తుంది అనేసి. సో నాకైతే చపాతీ పాముకునే పేట అయితే లేదు. ఇలా నేను అన్ని సెట్ చేసుకున్నాను. సో దానికోసం నా దగ్గర చపాతీ పేట అయితే లేకపోవడం వల్ల ఇలా వెడల్పుగా ఉన్నటువంటి తీసుకున్నాను. చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుందో. సో దీని మీద అయితే ఇలా పెడుతున్నాను. కొంచెం ఫోర్స్గా మనం చేయాలండి. సో నాకు ఇలాంటి గిన్నెతో అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి కూడా పేటే ఉండాలేమో. నాకైతే అందుకే నేను మళ్ళీ చపాతీ కరకైతే వచ్చేస్తాను. చూద్దాం దీంతో మనకి ఎలా వస్తుందో ఒక ట్రైల్ వేద్దాం మనం. పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుందేమో అనుకుంటున్నానండి. చూద్దాం ఎలా వస్తుందో. ఫైనల్గా తీసి చూద్దాం ఇప్పుడు. సో చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి మనకి. దీన్ని ఇప్పుడు మనం కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా అయితే నాకు ఇలా వచ్చాయి చపాతీలు అయితే. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఒకేసారి ఎట్ ఏ టైం అన్ని చపాతీలు అనేవి అయిపోతాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదండి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, మనకు ఉపయోగపడేది మాత్రం చపాతీ కర్రీ. ఇది కంపల్సరీగా ఉండాలని మాత్రం నాకు అర్థమైందండి. నా ప్రయోగం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.